కీర్తన గ్రంథం 45వ అధ్యాయం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువు. కీర్తన 45:11. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యం కోరిన వాడు, అతనికి నమస్కరించుము. ప్రభు శాంతియుతం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం పట్ల తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మాకు మనకు సహాయపడము. ఏం నేర్చుకోవాలో మాకు బోధించము. మేము మాటలు మాకు నేర్పించము. వాక్యములను సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టు నన్ను మమ్మల్ని సిద్ధపరచము. ప్రభువా, మీ యొక్క విలువైనటువంటి మాటలు, నీ విలువను గుర్తిరిగే భాగ్యం దయచేయండి. మా కన్నులు తెరవండి. ప్రభువా, కనీ కనపడిన అంధకార చీకటి శక్తుల కార్యాలయాన్ని యేసుక్రీస్తు ప్రభువును కథిస్తూ పాల్గొతున్నాం. ప్రభువా, ఈ యొక్క దినమంతటిలో నీ సహాయం కోరుచున్నాం. ఎటువంటి అంతరాయం లేకుండా సహాయం మిమ్మల్ని చూసి కన్నులు దయచేయండి. ప్రభు, వారికి ఏ స్థితిలో కనపడలేదు కదా ప్రభు, మీ యొక్క మాటలు మాకు దయచేయండి. మిమ్మల్ని చూసి కన్నులు దయచేయమని, దృష్టి తొలగిపోకుండా కాపాడమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఇంకొకసారి మళ్ళీ మాట మళ్ళీ చదువుదాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి సంగతులు, ఈ రాజు నీ ప్రభువు అతనికి నమస్కరించుము. ఈ రాజు ఎలాంటి రాజు అనేటటువంటి విషయాలు ఈరోజు ఉదయం మనం నేర్చుకుంటాం. ఈ రాజు దిస్ కింగ్, హౌ దిస్ కింగ్ లుక్స్ లైక్, ఈ రాజు ఎలాంటి వాడు అనే విషయాలు మనము కొన్ని సంగతులు చూసుకొని ఆరాధనలోకి వెళ్తాం. ఈ రాజుకు మామూలుగా సాధారణంగా ఉండాల్సిన లక్షణాలు. రాజు ఎలా ఉండాలి అని అంటే, అనేకమైన సంగతులు బైబిల్లో చాలా మాటలు రాయబడుతూ వచ్చినాయి. అయితే ఈ రాజు మొట్టమొదటిగా ఆయనకు ఉండాల్సినటువంటి గుణం, రాజు అనబడేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే అతనికి ఉండాల్సినటువంటిది ప్రాముఖ్యమైనది ఏంటంటే, సామెతల గ్రంథం ఈ విధంగా చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఏమంట? ఏ రాజు ఏమంట? దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. రాజుకు ఉండాల్సిన క్వాలిటీ, ఈ రాజుకు ఉండాల్సినటువంటి, ఏ రాజైనా సరే ఆ రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే, సత్యముగా న్యాయం తీర్చాల. అసత్యంగా పక్షపాతం చూపించకూడదు. పేదవాళ్ళని, ధనికులని, గొప్పవారని, లేకపోతే ఉన్నవాళ్ళని లేనివాళ్ళని చెప్పి ఎట్లాంటి పక్షపాతం రాజుకు కలదు. రాజు పక్షపాతం లేకుండా న్యాయం తీర్చాలి. కాబట్టి ఈ రాజుకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, యేసు ప్రభువుకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, కీర్తన గ్రంథంలో మొట్టమొదటిగా 89:14 చూడండి. 89వ అధ్యాయము 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. ఆయన సింహాసనము, ఆ సింహాసనానికి ఏమున్నాయంట? నీతి న్యాయం ఉంది. అంటే ఏమని? ఆయన నీతి గల రాజు, న్యాయం గల రాజు అని
పక్షపాతం లేకుండా న్యాయం తీర్చేవాడని. అన్యాయం ఆయన దగ్గర లేదు. అన్యాయస్తులు దేవుడి రాజ్యం స్వతంత్రించుకోలేరు. అంటే నీతి న్యాయములకు రాజు ఆయన. ఫస్ట్ థింగ్ ఏంటంటే రైచియస్ కింగ్ అని చెప్పచ్చు. ఆయన ఈ రాజుకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే నీతి న్యాయములు. అన్నమాట నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. కాబట్టి ఆయన దగ్గర కనపడేది ఏంటంటే నీతి న్యాయం కనపడుతుంది. అది ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నీతి న్యాయం, రైచియస్, ట్రూత్. ఆయన దగ్గర పక్షపాతం ఏమాత్రం ఉండదు. కాబట్టి నీతి ఆయన ముందర నడుచున్నాం. ముందు చూడ ఏమన్నా నీతి ఆయన ముందర నడుచున్నాం. ఎక్కడో చెప్తారా? ఎంత మంచి మాట అంటే అన్నమాట. నీతి ఆయన ముందర నడుచున్నాం. చూడండి 85వ కీర్తన 85 13 వచనం. 85:13. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో నడుచును. నీతి గల రాజు, అబద్ధం లేదు, కల్మషం లేదు ఈ రాజులో. ఎట్లా చూసినా న్యాయమే. రైచియస్, ట్రూత్ గాడ్. అందుకనే జీసస్ సెడ్ ఐ యామ్ ద వే, ద ట్రూత్. నేనే సత్యం, నేనే. ఆయన ఇంకొక చోట ఆయన గుణం ఎట్లా అంటే, దేవుని గుణం ఎలాంటిదంటే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీతిని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆయన ఎలాంటి రాజు ఈ రాజు అంటే నీతి గల రాజు. నీతి గల రాజు. రెండవది మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ఎవరంటే ఆయన ఘనమైన మహారాజు. ఘనమైన మహారాజు. ఆయనకున్న ఆయన ఎలాంటి రాజు అని అంటే ఘనమైన మహారాజు. ఎవరైనా ఇంగ్లీష్ ఉంటే తెలుగు చేయండి. ఘనమైన మహారాజు అంటే ఇంగ్లీష్గా సెల్లులో ఘనమైన మహారాజు, వండర్ఫుల్ గాడ్. ఘనమైన రాజు ఆయన. నీ నామము ఘనమైనది, నీ నామము పూజింపదైనది, అత్యున్నతమైన నామము. ఆ నామము అన్ని నామముల కంటే పైనామం, ఘనమైనది నీ నామం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. ఘనమైన నామం. గ్రేట్ కింగ్, రైచియస్ కింగ్ అండ్ గ్రేట్ కింగ్. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం ఆ నామం. ఈ నామం ఎలాంటిదంటే అంత పవిత్రమైనది, అంత పరిశుద్ధమైనది. ఎలాంటి దేవుడైనా నేను ఏమంటాడు? నేను ఘనమైన మహారాజు, గ్రేట్ అండ్ గ్రేట్, ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడు, ఘనమైనటువంటి దేవుడు, ఇంకా ఘనమైన మహారాజు. కీర్తన గ్రంథంలో 3వ సంగతి. ఈ రాజు ఎలాంటి రాజు? కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 95:3. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు.
మహాత్మ్యము గల మహారాజు. ఏమంటే మహాత్మ్యము గల అంటే ఇంగ్లీష్లో మహాత్మ్యము గల మహారాజు. సచ్ ఎ గ్రేట్ గాడ్. మహాత్మ్యము, మహాత్ముడు అంటారు కదా. ఎవరికి మహాత్ముడు అని మీరు? మరి మన దేవుడికి మహాత్మ్యము గల మహారాజు. ఎవరికి పోల్చలేము, ఆయనకి ఎవరికి పోల్చలేము. అంత మంచి దేవుడు ఆయన. మంచి తప్ప ఆయన దగ్గర కీడే లేదు. మొదలన్నమాట కీర్తన గ్రంథం 95:3. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. మహాత్మ్యము గ్రేటే, మహాత్మ్యము గల మహారాజు. సరే, ఇంకొక చోట ఉంది. ఎలాంటి రాజు? రాజు కీర్తన 24:10. కీర్తన 24:10. ఎలాంటి రాజు? మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఏ రాజు? మహిమగల రాజు, గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. నిత్యము పరిశుద్ధులని కొనియాడబడుతున్నటువంటి దేవుడు. దేవదూతలు కొనియాడుతున్నారు, పూజిస్తున్నారు. మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లునుగాక. మహిమగల రాజు, మహిమలో ఉండే రాజు ఆయన శరీరం మహిమ శరీరం. మనము కూడా ఈ దేహాన్ని విడిచిపెడితే మన శరీరం కూడా ఎట్లయిపోతుంది? విడిచిపెట్టిన తర్వాత మహిమ శరీరంలోకి మార్చబడుతుంది ఈ శరీరం. కాబట్టి ఆయన మహిమగల దేవుడు. ఆ మహిమను ఎవరు చూస్తారు? ఈ మహిమగల రాజు. కీర్తన 24:10. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి ఎవరు? ఆయనే మహిమగల రాజు. ఈ అధ్యాయం అంతా ఈ మహిమగల రాజు గురించి రాయబడింది. మనం ఎంత ధ్యానం చేయమో పైన ఏముంది? 7వ వచనం. గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ఏంటండి ఈ మహిమగల రాజు గురించి రాయబడి వచ్చినాయి. యుద్ధశూరుడు, బల శౌర్యము గల దేవుడు. ఇలాంటి దేవుడిని చూడాలంటే తలలు పైకెత్తుకోవాల్సిందే. మీ తలలు పైకెత్తుకొనండి, లేవనెత్తుకొనండి. అది ఆయన గ్లోరీ. నీ నామము మహిమగలది, పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ఈయనకున్నటువంటి ఈ రాజు ఎవరంట? ఎవరు? మహిమగల రాజు. 4 సంగతులు. మొట్టమొదటిది ఏంటిది? నీతి న్యాయము గల రాజు, ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది ఆయన ఘనమైన మహారాజు. తర్వాత మహాత్మ్యము గల మహారాజు. తర్వాత మహిమగల రాజు. ఇర్మియా గ్రంథం 5వది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. సదాకాలపు రాజు, సదాకాలము రాజు, ఎవర్ లాస్టింగ్ కింగ్. సదాకాలం ఉండేవాడు, నిత్యము ఉండేవాడు,
ఈయన రాజ్యముకు అంతము లేదు. ఈ రాజ్యము సదాకాలం నిలిచేది, యుగ యుగములు నిలిచే రాజ్యం. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. దేవుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములు ఉండేది, యుగ యుగములు ఉండేది, మార్పు లేదు. సదాకాలం ఉండే రాజు ఈ రాజు. ఇక్కడ ప్రభుత్వాలు మారిపోతాయి, ఇక్కడ రాజులు మారిపోతారు. భూమి మీద కొంతకాలం వరకే ఉంటారు రాజులు. కానీ ఈ రాజు ఎలాంటి రాజు? సదాకాలము ఆయనే రాజు. తర్వాత ఇంకొక విషయం, ఈ రాజు ఏమంట, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనం. 8:25. మరియు చివరి రెండో లైన్ చూడు. రాజాది రాజు అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను కానీ గడపడ అతని బలము దైవాధీనము వలన. ఎవరంటేనా? రాజాది రాజు. ఎవరి రాజు? ఎవరండి రాజు? రాజాది రాజు. రాజాది రాజు. అదేదో రాజాది రాజా మాట్లాడితే రాజాది రాజా మాట్లాడితే సంథింగ్ పాట కూడా ఉంది. రాజాది రాజా రాముడి కోటి రాజాది రాజు. ఈ రాజు రాజ్యమే రాజు. ఈ రాజు యొక్క రాజ్యము సదాకాలం నిలిచేది. కాబట్టి ఈ రాజు గురించి చెప్పాలంటే చూడండి, ఇంకా ఏమున్నాయంటే కీర్తన గ్రంథం 47:7. ఎలాంటి రాజు ఈ రాజు? కీర్తన గ్రంథం 47. సర్వభూమికి రాజు ఉన్నాడు. ఎలాంటి రాజైనా సర్వభూమికి రాజు. ఈ రాజు సర్వభూమికి రాజు. ఆకాశమునకు కూడా రాజే ఆయన. ఆ మాటలు కూడా ఉన్నాయి దానియేలు గ్రంథంలో. ఆకాశములకు రాజు అని కూడా ఉంది దానియేలు గ్రంథంలో. అయితే ఈ రాజు ఎలాంటి రాజు? సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రాజు గురించి చెప్పాలంటే ఇంకా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఏముంది అక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎలాంటి రాజైనా? యూదుల రాజు. యూదుల రాజు అని ఆయనకు పేరు. యూదులకు రాజు. పిలాతు ఆయన పిలిచి తీర్పు చేసేటప్పుడు ఒక మాట ఏమన్నంటే, యోహాను సువార్తలో చూడండి ఏమంటాడు. 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. ఈ రాజు పిలాతు 18:33 అధికారం మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి ఏమడిగినాడు? డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి? పిలాతుకు. ఏమని డౌట్ వచ్చింది? యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా
నీవే ఈ మాట అంటున్నావా లేక ఇతరులతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాడు. అందుకు పిలాతు అడుగా దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇక సంబంధమైనది కాదు. మళ్ళీ అడిగినాడు డౌట్. మళ్ళీ నీవు రాజువా అని మన రెండోసారి క్వశ్చన్ వేసినాడు. నీవు రాజువా అని. అప్పుడు నువ్వు రాజు అయితే మేమెందుకు అని తను కూడా రాజుగా ఉన్నాడు కదా, పైన యూదుల రాజు నీవేనా. మళ్ళీ రెండోసారి నీవు రాజువా అని ఆయన అడిగితే ఏమన్నాడు? యేసు నీవు అన్నట్టు నేను రాజునే. ఏం మాట్లాడి అన్నమాట, నీవు అన్నట్టు నేను రాజునే. ఆయన రాజు తప్ప రాజు ఆయన గురించి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఎలాంటి రాజు ఈ రాజు? ఎలాంటి రాజు అండి? 6వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చదువు. 10వ రాష్ట్ర చివరి భాగం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు. నీవన్నట్టు నేను రాజునే. నేను రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. నేను ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. కాబట్టి ఈ రాజు గురించి చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. ఈ రాజు ప్రేమగల రాజు. ఈ రాజు పక్షపాతం లేకుండా అందరికీ న్యాయం తీర్చే రాజు. ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2. నిన్ను నన్ను ప్రేమించి ఈ రాజు ఏం చేసినాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తుని నిన్ను ప్రేమించి ఉండుటకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునను. అలానే ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఈ రాజు ప్రేమించి ఏం చేసినాడు? అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా ఉండాలని. ప్రేమగల రాజు, నీతిగల రాజు, మహిమగల రాజు, మహాత్మగల రాజు, ఘనమైన రాజు, ఘనమైన మహారాజు. ఈ రాజు భూమి సర్వభూమికి ఆయనే రాజు. మామూలుగా సాధారణంగా రాజులకు చాలా గర్వం ఉంటుంది. చాలా మందికి గర్వం ఉంటుంది. అయితే ఈ రాజు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏంటి ఈ రాజు ఉన్నటువంటి గొప్పతనము? మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనం, 5వ వచనం చదవండి. 5 మత్తయి సువార్త 21:5. ఇదిగో అయితే ఈ రాజు గర్వించలే. గాడిద పిల్లనికి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. ఎంత వినయము గల రాజు ఈ రాజు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచనం ఉంది. ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. 9:9 చదవండి. సియోను నివాసులారా, నీ రాజు నీతిపరుడు. ఏమంటే నీ రాజు ఎలాంటి వాడు? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, ధీరుడు. కాబట్టి గాడిదకి వస్తున్నాడు. వినయము గల రాజు, తగ్గించుకున్న రాజు, గర్వం లేని రాజు, తగ్గింపు మనస్సు గల దేవుడు. నీ రాజు నీతిపరుడు, రైచియస్ గాడ్. నీ రాజు రక్షించే రాజు. నీ రాజు ఎలాంటి రాజైనా దీనుడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు అన్నాడు. కాబట్టి ఈ రాజు గాడిద పిల్లనికి ఏం చేస్తున్నాడు? ఎక్కి మన దగ్గరకు వచ్చాడు. సాధారణంగా
స్నేహితులు చాలా మంది ఉంటారు. ఈ రాజు యొక్క ప్రత్యేకత చెప్పాలంటే ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు కదా. మత్తయి సువార్త 20:28 మర్చిపోకూడదు ఈ మాట. మత్తయి సువార్త 20:28 ఈ రాజు యొక్క గొప్పతనం, ఈ రాజు మంచితనం. మత్తయి సువార్త 20:28 చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. అనేకులకు ప్రతిగా విమోచన, పరిచారం చేయడానికి వచ్చినాడు ఈ రాజు, పరిచర్య చేయడానికి వచ్చినాడు. సాధారణంగా గురువులు శిష్యుల దగ్గర పని చేయించుకుంటారా? గురువులు శిష్యుల దగ్గర పని చేయించుకుంటారు. అలాంటిది ఇది రివర్స్ ఉంది కేసు. గురువుపై శిష్యుల పాదాలు గడిగాడు, పరిచయం చేస్తున్నాడు, పరిచారం చేస్తున్నాడు. ఏది రాజు ఉన్నటువంటి గొప్పతనం, ఎంత తగ్గింపు, ఎంత వినయము. పరిచర్య చేయడానికి వచ్చినాడు, ప్రాణ విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు. ఎంత తగ్గింపు కలిగినాడు ఈ రాజు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. కాబట్టి ఈ రాజు గురించి పరిచర్య చేసిన రాజు అని చెప్పవచ్చు. ఏం రాజు ఇలాంటి రాజు? రాజులకు రాజు, రాజాది రాజు. ఎన్ని చూసినామండి ఇప్పటికీ? ఎన్ని చూసినాం? మొట్టమొదటి ఏంటిది? నీతి న్యాయము గల రాజు. తర్వాత ఘనమైన మహారాజు, మహాత్మ్యము గల మహారాజు, మహిమ గల రాజు, సదాకాలము రాజు, రాజాది రాజు, సర్వభూమికి రాజు, యూదుల రాజు, రాజులకు రాజు, పరిచర్య చేసిన రాజు, ప్రేమించిన రాజు, ఇంకా చాలా వినయము గల రాజు, క్షమించిన రాజు. ఇక్కడ చెప్పకుండా పోతే చాలా ఉన్నాయి ఆయన గురించి. పక్షపాతం లేని రాజు. ఈ రాజు నీ ప్రభువు. ఇతనికి ఏం చేయాలి నువ్వు? ఇతనికి నమస్కరించు నువ్వు ఈరోజు ఉదయం. అందుకోసమే నువ్వు వచ్చావు ఇక్కడికి. ఈ రాజు యొక్క రాజ్యం ఎలాంటిది నువ్వు రోజు చూద్దాం. ఈ రాజు దగ్గరికి నువ్వు పోవాలంటే ఒకటే అర్హత, మారు మనసు పొందాలా. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్మిన వాళ్ళే ఆ రాజ్యానికి పోతారు. ఆ రాజ్యం గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, జీవితకాలం సరిపోదు. ఆ రాజు యొక్క రాజ్యం, ఆ రాజు ఎలాంటి రాజు, ఒక్కొక్క మాట ధ్యానం చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓవరాల్గా క్లుప్తంగా ఈ రాజు ఎలాంటి రాజు? ఈ రాజు నీ ప్రభువు. ఇతనికి నువ్వేం చేయాలా? నమస్కరించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించుగా మనం ఆరాధనలు